నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇందాపూర్ డైరీ సంస్థ, అదేవిధంగా హెరిటేజ్ డైరీ సంస్థ రెండూ ఒకటే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత ఉందంటారు? ఆయన సీనియర్ అని మీరు చెప్పారు, కానీ మరి ఆ సీనియారిటీ కనపట్టాల. ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్టు అని చెప్పుకోవటంతో సరిపోదు కదా. నా సీనియారిటీ నేను చెప్పే దాంట్లో కనపడాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మరి సీనియర్ నాయకుడు అయితే కనీసం ఇండాపూర్ డైరీ పరిస్థితి ఏంటి, హెరిటేజ్ డైరీ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆయనకి కంప్యూటర్ ఉపయోగించటమో లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉపయోగించటమో రాకపోతే ఆయన పిఏలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అడిగైనా తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా, ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా గత 3-4 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పంపించిన స్క్రిప్టుని అధికార ప్రతినిధులు, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు ఏదైతే చెబుతూ ఉన్నారో అవే పాయింట్లని బొత్స సత్యనారాయణ నుంచి చెప్పటం అంటే దాని అర్థం ఏంటి? నీ సీనియారిటీకి అర్థం ఏమున్నది? నువ్వు సీనియర్ అయితే తప్పులు చెప్పకూడదు కదా, ప్రజలని తప్పుదో పట్టించకూడదు కదా, ప్రజలని కన్విన్స్ చేయటం కాదు నువ్వు చేయాల్సింది, కన్ఫ్యూజ్ చేయటం కాదు నువ్వు చేయాల్సింది, ప్రజలకి కనీసం వాస్తవ సమాచారం ఇవ్వాలి. భారతదేశంలో ఉన్న టాప్ డైరీలలో నెంబర్ 1 ప్లేస్లో అమూల్ డైరీ ఉంటుంది, నెంబర్ 2లో ఇండాపూర్ ఉంటుంది, నెంబర్ 3లో హెరిటేజ్ ఉంటుంది, అట్లా మదర్ డైరీ ఇవన్నీ ఉన్నాయి. నీకు నెంబర్ 3 పొజిషన్లో ఉన్న హెరిటేజీ, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఇండాపూరు, అంటే హెరిటేజ్కి బినామీ ఎట్లా అవుతుంది ఇండాపూర్ మిల్క్ ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు ఇవన్నీ నాకెట తెలుసు? నేనేమి ఇండాపూర్ కంపెనీ ప్రతినిధి కాదు, హెరిటేజ్ కంపెనీ ప్రతినిధి అంతకన్నా కాదు. ఇవన్నీ నాకెట తెలిసినాయి? నేనేం చేశాను అంటే మొత్తం ఇండాపూర్ ఏంటి దానికి వాళ్ళు ఒక రిజైండర్ ఇచ్చారు. ఆ రిజైండర్లో వాళ్ళు ఏం చెప్పారు, హెరిటేజ్ వాళ్ళు ఒక రిజైండర్ ఇచ్చారు, హెరిటేజ్ వాళ్ళ రిజైండర్లో ఏం చెప్పారు, యాక్చువల్గా వాళ్ళ వెబ్సైట్స్లో వాళ్ళ గురించి ఏం చెప్పుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్ ప్రాసెస్ ఎట్లా ఉన్నది, ఇప్పుడు టెండర్లు ఎట్లా పిలిచారు, ఇవన్నీ నేను స్టడీ చేసిన తర్వాత మీ ముందర కూర్చొని నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. ఇవన్నీ నువ్వు కూడా చేయాలి కదా బొత్స. నువ్వు సీనియర్ లీడర్ అంటే దాని అర్థం నువ్వు ఎక్సర్సైజ్ చేసి రావాలి. ఇక్కడ హెరిటేజ్ సంస్థ ఏంటి, హెరిటేజ్ అనే కాదు, ఏ డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసే సంస్థ అయినా సరే ఇప్పుడు హెరిటేజ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ తోటి మీకు మహారాష్ట్రలో ఎక్కడ బాంబేలో అనుకోండి, బాంబేలో హెరిటేజ్ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంటుంది. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు లేకపోతే హెరిటేజ్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో కొనుక్కుంటారు. అక్కడ ఒక ప్లాంట్ పెట్టి అక్కడ తయారు చేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి మామూలుగా అయితే. లేదు ఎక్కడో హైదరాబాద్లోనో విజయవాడలోనో తయారు చేసి పంపించాలి. డైరీ ప్రోడక్ట్స్ అంత దూరం పంపించడం అనేది కుదిరే పని కాదు, మధ్యలోనే చెడిపోతాయి. అందుకని అక్కడ ప్లాంట్ పెట్టాలి అంటే ఆ ప్లాంటు మెయింటెనెన్స్ తగిన వాళ్ళు అంత మార్కెటింగ్ అమ్మితే తప్ప వైబిలిటీ రాదు. అటువంటప్పుడు ఏం చేస్తారు, ఫ్రాంచైజీలు ఇస్తారు. ఒక మంచి కంపెనీని ఎత్తుక్కొని, అయ్యా మాకు ఈ స్టాండర్డ్స్లో మాకు ఈ ప్రోడక్ట్స్ తయారు చేసి పెట్టండి మా బ్రాండ్ పేరు మీద అని వాళ్ళు ఫ్రాంచైజీలు ఇస్తారు. వాళ్ళు అవన్నీ తయారు చేసి హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ ఇది పెట్టి ప్యాకేజ్ పెట్టి ఇస్తారు. ఆ ప్రోడక్ట్ చెక్ చేసుకుంటారు, కరెక్ట్గా ఉందా లేదా అని మార్కెట్లో అమ్ముతారు. ఇది ఎక్కడైనా జరిగే ప్రాసెస్. ఒక్క డైరీ ప్రోడక్ట్స్లోనే కాదు, చాలా ప్రోడక్ట్స్లో ఇవే చేస్తారు. ఇప్పుడు కోకోకోలా ఉంది, లేదు పెప్సీ ఉంది,
ఎక్కడ ఎవరు అడగగానే ఏం చెప్తారు, అమెరికా ఏదో చెప్తారు. ఎక్కడ తయారవుతుంది? హైదరాబాదులో మౌలాలిలో ఒక పెద్ద ప్లాంట్ ఉంది, బాటిలింగ్ ప్లాంట్ ఉంది, అక్కడ తయారవుతాయి. విజయవాడలో ఒకటి ఉంది, అక్కడ తయారవుతాయి. ఇంకో చాలా చోట్ల ఉన్నాయి, అక్కడ బాటిలింగ్ చేస్తారు. అదేంటండి మీరు కోకోకోలా, పెప్సీ కోలా అన్నీ బయట అమెరికా అన్నారు, ఇక్కడే తయారవుతున్నాయి కదా అని అడిగితే ఏం చెప్తారు? ఇక్కడ బాటిలింగ్ చేస్తారు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఇట్లాగే ఉంటుంది. డైరీ ప్రోడక్ట్స్లో కూడా మీకు హెరిటేజ్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ ఏంటి, చీజు, పన్నీరు, ఎస్ఎంపి, యూహెచ్టి మిల్క్, ఇవి ఇండాపూర్లో తయారు చేయిస్తారు. ఓకే, ఇండాపూర్లో తయారు చేయించేది కేవలం ఒక హెరిటేజ్ మాత్రమేనా? కాదు, అమూల్ వాళ్ళు తయారు చేస్తారు, టాటా వాళ్ళు చేయిస్తారు, పతంజలి ప్రోడక్ట్స్ తయారవుతాయి, బ్రిటానియా తయారవుతాయి. మరి ఈ కంపెనీలన్నీ కూడా చంద్రబాబు బినామీలేనా? బొత్స సత్యనారాయణ ఇవన్నీ తెలుసుకోవాలి. మీకు హెరిటేజ్ దాని మీద చెప్పాడు కదా, హెరిటేజ్ దాని మీద కూడా మేడ్ ఇన్ ఇండాపూర్లో ఇక్కడ తయారు చేసాం, మ్యానుఫ్యాక్చర్డ్ బై అనే దగ్గర ఉంటుంది. ఇదేంటో తెలుసా? పతంజలి ఆయుర్వేద లిమిటెడ్. ఇక్కడ ఏముందో చూడు, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ అని ఉంది. అంటే ఇండాపూర్ చంద్రబాబుది అయితే పతంజలి కూడా చంద్రబాబుదేనా? ఇదే కాదు, మీకు అన్నీ చూపిస్తాం. మదర్ డైరీ ఉన్నాయి, ఇది మదర్ డైరీ బ్రాండు. ఇందులో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, పూణే. ఎట్లా ఉంది? అంటే మదర్ డైరీ కూడా చంద్రబాబు నాయుడుదేనా? మీకు ఒకటి కాదు, మీకు అన్నీ చూపిస్తా, అన్ని బ్రాండ్లు చూపిస్తా. మీకు ఇవన్నీ కూడా మీకు పంపిస్తా, మీరు డిస్ప్లే చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇగో ప్రభాత్ డైరీ అని ఉంది. వీళ్ళ మిల్క్, దీని మీద మిల్క్ పౌడర్, ఇది మిల్క్ పౌడర్ మీద కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ అని ఉంది. మీకు ఇండాపూర్ డైరీ దేశంలో 2వ అతిపెద్దదని చెప్పా కదా. ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది రైతుల నుంచి. 40 లక్షల లీటర్లు. నీ బోలే బాబా డైరీ లాగా కెమికల్స్ తయారు చేసి నెయ్యి తయారు చేయటం కాదు, 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. ఆ సేకరించిన పాలని డైరీ ప్రోడక్ట్స్గా చేయాలి కదా. ఆ కెపాసిటీ ఎంత అంటే 50 లక్షల లీటర్లు పర్ డే. రోజుకి 50 లక్షల లీటర్ల పాలు వచ్చినా సరే డైరీ ప్రోడక్ట్స్ని తయారు చేసే కెపాసిటీలో ఉంటుంది ఇండాపూర్ డైరీ. ఇంకొక విషయం చెప్పమంటారా? మొత్తం అంటే చాలా ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్, పాడి రైతులు పాలు తీసుకొచ్చి పోసిన తర్వాత సీజన్లో చాలా ఎక్కువ వస్తాయి, అన్సీజన్లో తక్కువ వస్తాయి. కన్జంప్షన్ మాత్రం దాదాపుగా సేమ్ ఉంటుంది. మరి సీజన్లో ఎక్కువ వచ్చిన పాలను ఏం చేయాలి? ఎక్కువ వచ్చిన పాలను ఏం చేస్తారంటే పాల పొడిగా మారుస్తారు. పాల పొడిగా మార్చే యంత్రం వీళ్ళ దగ్గర, ఆ ప్లాంట్ కెపాసిటీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ ఇండాపూర్ దగ్గర ఉంది. అందుకని ఇప్పుడు చూపించా కదా, ఈ ప్రభాత్ డైరీ వాళ్ళు మిల్క్ పౌడరు అక్కడి నుంచి అక్కడ వాళ్ళు తయారు చేసి వాళ్ళ బ్రాండ్ మీద మార్కెటింగ్ చేసుకుంటారు. ఇంకొకటి బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ లాగా ఇదేదో ప్రైవేటు దుకాణం కాదు. ఇది ఈ ఇండాపూర్ డైరీ అనేది ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసేది కోఆపరేటివ్ సొసైటీ. తెలుసా బొత్స సత్యనారాయణ? ఈ విషయాలన్నీ తెలుసా? నాకు కూడా తెలియదు, నేను తెలుసుకొని చెప్తున్నా మీతోటి. నేను ఇవన్నీ కూడా స్వయంగా నేను వాళ్ళ వెబ్సైట్లో ప్లస్ కొంతమంది డైరీ నిపుణులతో నేను మాట్లాడి మీకు చెప్తున్నా. నువ్వు కూడా ఆ పని చేయాలి కదా బొత్స సత్యనారాయణ. నువ్వు చాలా సీనియర్ పాలిటీషియన్ కదా. నువ్వు వచ్చి హెరిటేజ్ వాళ్ళ లెటర్ హెడ్ తీసుకొచ్చాడు.
ఆ లెటర్ యాడ్ తీసుకొచ్చి ఇందులో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ అని ఉంది, కింద మేడము ఫోటో ఉన్నది. ఈ మేడం ఎవరో తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారి సతీమణి. ఈ కబుర్లన్నీ ఎందుకయ్యా? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఈ వీడియో చూసైనా తెలుసుకో. ఇండాపూర్ డైరీ అతిపెద్ద డైరీ. అసలు మీకు ఇంకొక చాలా పెద్ద విషయం ఒకటి చెప్తాను నేను. ఈ బొత్స సత్యనారాయణ ఇండాపూర్ డైరీ గురించి మాట్లాడుతూ అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి ఇదే చెప్పాడు, వైసీపీ అధికార ప్రతినిధులు కూడా ఇదే చెప్పారు. వాళ్ళు చెప్పింది తప్ప రైటా వెరిఫై చేసుకోకుండా బొత్స సత్యనారాయణ వచ్చి చెప్తున్నాడు. బొత్స సత్యనారాయణ చెప్పింది ఏంటి అంటే, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఇండాపూర్ డైరీ వస్తుంది అని చెప్తున్నాడు. ఎంత తప్పు తెలుసా, ఎంత శుద్ధ అబద్ధమో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండగా, ఆయన వియ్యంకుడు వరుస అయ్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యి ఉండగా, ఆ టైంలో అంటే 2014 నుంచి 2024 వరకు ఇండాపూర్ డైరీ 7 సార్లు టెండర్లో పార్టిసిపేట్ చేసింది. తెలుసా బొత్స సత్యనారాయణ నీకు? చంద్రబాబు ఉండగానే వస్తుందా ఇండాపూర్ డైరీ? ఇది తెలుసుకో. ఇప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు టీటీడీ, నువ్వు ఎమ్మెల్సీ ఇది కదా, నువ్వు శాసన మండలిలో నువ్వు సభా నాయకుడివి కదా, నువ్వు వెళ్ళి చెక్ చేసుకోపో, నేను చెప్పింది కరెక్టో కాదో చూసిరాపో. నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైములో, నువ్వు మంత్రిగా ఉన్న టైములో ఇండాపూర్ డైరీ 7 సార్లు టెండర్లో పార్టిసిపేట్ చేసింది. చూసిరాపో కావాలంటే. ఎట్లా పార్టిసిపేట్ చేసింది, టెండర్ రాలేదు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి, ఈ వైసీపీ అధికార ప్రతినిధుల గ్యాంగ్ ముఠాలన్నీ కూడా నందినిని తీసేసి ఇండాపూర్కి ఇచ్చారని చెప్తున్నారు. పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ రోజుకి నేను మీతో వీడియో మాట్లాడుతున్న ఈ రోజుకి కూడా నందిని అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నందిని బ్రాండ్ తోటి ఆవు నెయ్యి సప్లై చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఈ రోజుకి 62% ఆవు నెయ్యి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ KMF నందిని బ్రాండ్ నెయ్యే వాడుతున్నది టీటీడీ. ఇది చెక్ చేసుకోవాలి కదా బొత్స సత్యనారాయణ. నువ్వు సీనియర్ పొలిటీషియన్ అయితే, నువ్వు మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తివి అయితే నువ్వేం చేయాలి? ఈ రోజున నందిని డైరీ ఎంత ఆవు నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తుందో తెలుసుకొని రావాలి కదా. 62% ఇంకా ఇప్పటికీ KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తుంది. ఇండాపూర్కి టెండర్ ఎట్లా వచ్చిందో చెప్పమంటావా? అంటే నీకు కాదు, ఆ బొత్స సత్యనారాయణకి అర్థం కావడానికి ఇంత వివరంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే మీరు కూడా స్టడీ చేస్తారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇండాపూర్ డైరీకి ఎట్లా వచ్చిందో తెలుసా టెండరు? మొత్తం 4 కేటగిరీలు ఉంటాయి. ఆల్ ఇండియా కేటగిరీ, మొత్తం 1500 కిలోమీటర్ల పరిధి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డైరీలు మాత్రమే. తక్కువ క్వాంటిటీలో ఈ టిన్నులు ఉంటాయి, నెయ్యి టిన్నుల్లో సరఫరా చేయటం. 4 కేటగిరీలు ఉంటాయి. ఈ 4 కేటగిరీల్లో 3వ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ డైరీలు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అన్న కేటగిరీలో తప్ప మిగిలిన అన్ని కేటగిరీల్లో నందిని వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అన్ని కేటగిరీల్లో నందిని పార్టిసిపేట్ చేసింది. అన్ని టెండర్లు వాళ్ళకే వచ్చినాయి. ఒక టెండర్లో అంటే ఆల్ ఇండియా టెండర్లో నందిని L1గా వచ్చింది, ఇండాపూర్ L2గా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పటికే మొత్తం 6 టెండర్లు మొత్తం వాళ్ళకి నందినికే వచ్చినాయి. అంతా సప్లై చేస్తున్నారు. తీరా టెండర్ వచ్చేసి ఫైనల్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ స్కేర్సిటీ వచ్చింది. వాళ్ళు నెయ్యి పాల సేకరణ వాటిట్లో మరి ఏది ప్రాబ్లం వచ్చిందో వచ్చింది. వచ్చి అయ్యా మేము 20 లక్షల కిలోల నెయ్యిని మేము ఇవ్వలేమయ్యా అని చెప్తే అప్పుడు 10 లక్షలు నందినికి ఇచ్చి 10 లక్షల కిలోలు, ఇంకో 10 లక్షల కిలోలు L2గా ఉన్న ఇండాపూర్ని పిలిచి
L1 రేటుకి నువ్వు ఇవ్వగలుగుతావా అని అడిగి అప్పుడు ఇండాపూర్కి ఇచ్చి, అంటే L2లో ఉంది ఇండాపూర్, వాళ్ళు రేటు వద్దులేండి తక్కువైనా పర్వాలేదు మేము వెంకటేశ్వర స్వామికి ఇస్తామని చెప్పి L2లో ఉన్న వాళ్ళు L1 రేటుకి ఇచ్చారు నెయ్యి. తప్పు ఎక్కడ జరిగింది చెప్పు బొత్స సత్యనారాయణ, తప్పు ఎక్కడ జరిగిందో చెప్పు. ఇటువంటి అంటే ఇంత పక్కడబందీగా ఇన్ని కబుర్లు చెబుతున్న ఈ బొత్స సత్యనారాయణకి నేను ఇంకొక విషయం చెప్తా. ఇందులో మొత్తం ఈ టెండర్ ప్రక్రియలో బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, లేకపోతే ఆల్ఫా డైరీ, ఇవి కాదు, మొత్తం ఇప్పటి వరకు బిఆర్ నాయుడు నేతృత్వంలో కొత్త టీటీడీ బోర్డు ఏర్పాటైన తర్వాత పార్టిసిపేట్ చేస్తున్న టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీల పేర్లు చెప్తా విను బొత్స సత్యనారాయణ. నందిని అంటే కేఎంఎఫ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఇందాపూర్ డైరీ, సెకండ్ లార్జెస్ట్ డైరీ ఇన్ ఇండియా. మదర్ డైరీ, మొత్తం దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్న డైరీ. సంగం డైరీ, సంగం డైరీ అంటే కొంచెం నీకు గుర్తుకొస్తుంది బొత్స సత్యనారాయణ, మీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎళ్ళగొట్టి దాన్ని స్వాధీనం చేసుకుందామని విధాల ప్రయత్నం చేశాడు. ఆ సంగం డైరీ ప్రెసిడెంట్ ధూళిపాళ నరేందర్ అని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాడు. మీ వల్ల గాల దాన్ని స్వాధీనం చేసుకోవడం. రైతులు, పాటి రైతులందరూ తిరుగుబాటు చేసి నిన్ను తరిమి కొట్టారు. ప్రీమియర్ అగ్రి డైరీ, కొల్హాపూర్ డైరీ, గోకుల్ నెయ్యి అని మార్కెట్లో దొరుకుతుంది, ఆ బ్రాండ్ తోటి సప్లై చేస్తారు వాళ్ళు. గోవింద్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవి అన్నీ కూడా కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్లు. ఇవన్నీ కూడా చాలా ప్రెస్టీజియస్ బ్రాండ్లు. వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి టెండర్లలో, ఆవు నెయ్యి కోసం పిలిచే టెండర్లలో. తెలుసా బొత్స సత్యనారాయణ? ఇవన్నీ నీకు తెలియవు. నీకు తెలియకుండానే వచ్చి నువ్వు ప్రస్తుతం మాట్లాడతావు. నీ మాటలు నమ్మాలి జనం. ఎందుకు నమ్ముతారు? ఎందుకు అంటే జరుగుతున్నది ఇది. నువ్వు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఇండాపూర్ డైరీ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, నీ బాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేసింది. L2గా వచ్చింది, ఇప్పుడు L2గానే వచ్చింది, L1గా రాలా. నందిని వాళ్ళు సగమే చేయగలుగుతామంటే మిగిలిన సగాన్ని ఇండాపూర్కి ఇచ్చారు. ఇది ఫ్యాక్ట్. బొత్స సత్యనారాయణ తన రాజకీయంలో తన సీనియారిటీని నిరూపించుకోవాలి అంటే వాస్తవాలు చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్తే నడవదు. నిన్ను సీనియర్ అని ఎవరు ఒప్పుకోరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.